హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో గుడ్ మార్నింగ్ అండి. సో పాలిటీ లాస్ట్ చాప్టర్ అండి, 11th చాప్టర్ పార్ట్ 1 ఫినిష్ అయిపోయిందండి. అందులో అనులిన ఉద్యమము, అదేవిధంగా దాని యొక్క లక్ష్యాలు, దాని యొక్క తోడ్పాటు, తర్వాత భారతదేశం అనులిన ఉద్యమం, తర్వాత సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి, తర్వాత విదేశాంగ విధానం మౌలిక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ విదేశాంగ విధాన నిర్ణయాకాలు అండి. తర్వాత ఇంత అండి. సో ఇది అయిపోయిందనమాట. అంతర్గత నిర్ణయాకాలు ఏ విధంగా ఉంటాయి, బహిర్గత నిర్ణయాకాలు ఏ విధంగా ఉంటాయి, ఓకేనా. తర్వాత సాధారణ నిర్ణయాకాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో ఫినిష్ అయిందండి. సో ఇప్పుడు కంటిన్యూషన్ అండి, ఓకేనండి. అలీనోద్యమ అనుగుణ్యత. ప్రచ్ఛన్న యుద్ధం అంతం కావడంతో అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గి సామరస్య సంబంధాలు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రచ్ఛన్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏర్పడిన అలీనోద్యమం అవసరం తీరిపోయిందని కొంతమంది మేధావులు భావించి అలీనోద్యమ కొనసాగింపుపై సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు అలీనోద్యమ స్థాపన దేశాల్లో ఒకటైన యుగస్లోవియా విచ్ఛిన్నమై పలు దేశాలుగా అవతరించడం, ఈ పరిణామాన్ని అలీనోద్యమం అడ్డుకోలేకపోవడం ఈ ఉద్యమ భవిష్యత్తు ప్రాంతంపై ప్రచ్ఛన్న యుద్ధానంతరం కాలంలో సందేహాలకు దారితీసింది. ఓకేనా అండి. ఏది ఇక్కడ విచ్ఛిన్నమైపోయిందనమాట, యుగస్లోవియా అనేది విచ్ఛిన్నమైపోయిందనమాట. అయితే 1991 సెప్టెంబర్లో ఘనా దేశంలోని ఆక్రాలో సమావేశమైన అలీనోద్యమ దేశాల విదేశాంగ మంత్రులు తగ్గుతున్న సంఘర్షణ నుంచి పెరుగుతున్న సహకారం దిశగా ప్రపంచ పరివర్తన, ఏ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ డిమినిషింగ్ కాన్ఫ్రంటేషన్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ కోఆపరేషన్స్ పేరుతో 22 పేజీల ప్రకటనను విడుదల చేసి అలీనోద్యమ ఆవశ్యకతను పునరుద్ఘాటించాయి. అలీనోద్యమం తప్పనిసరిగా పోరాడవలసిన అంశాల్లో పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యల పరిష్కారం, 3 ప్రపంచ దేశాలలో ప్రపంచ వాణిజ్య విస్తరణ తదితర అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో అలీనోద్యమం కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఏంటి మెయిన్గా అలీనోద్యమం తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు ఏంటి ఇక్కడ? పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యల పరిష్కారం, అదేవిధంగా 3 ప్రపంచ దేశాల్లో ప్రపంచ వాణిజ్య విస్తరణ తదితర అంశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏంటి, దీన్ని ఏమంటాం మనం ఇక్కడ 1991 సెప్టెంబర్లో ఘనా దేశంలో ఆక్రాలో సమావేశమైన అలీనోద్యమ దేశాల విదేశాంగ మంత్రులు ఏం చెప్పారంటే తగ్గుతున్న సంఘర్షణ నుంచి పెరుగుతున్న సహకారం దిశగా ప్రపంచ పరివర్తన. ఓకేనా అండి. ఇది మెయిన్ అండి, ఇంపార్టెంట్. ఓకేనా. అలీనోద్యమం 10th క్లాస్లో ఉంది కాబట్టి ఒకసారి ఈ కొటేషన్లో ఉన్నది చూసుకోండి. నెక్స్ట్ అలీనోద్యమ భవిష్యత్తు. అలీనోద్యమ భవిష్యత్తు ఈ క్రింది అంశాల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. ఐక్యరాజ్య సమితిని సంస్కరించి బలోపేతం చేయడం, వర్తమాన దేశాల మధ్య అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, దక్షిణ దేశాల మధ్య పరస్పర సహకారం వృద్ధి చేయడం, దక్షిణ సహకారం. నెక్స్ట్ న్యాయబద్ధమైన ప్రపంచ వ్యవస్థ సాధనకు కృషి చేయడం, అలీనోద్యమాన్ని సంస్కరించి బలోపేతం చేయడం, అలీనోద్యమ మూల సూత్రాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండడం, అభివృద్ధి చెందిన దేశాలతో అంతర్జాతీయ సంస్థలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమలో తాము పరస్పర బేరసారాలు జరుపుకునే విధంగా ఉమ్మడి వేదికను ఏర్పరచడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అలీనోద్యమ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్, ఐక్యరాజ్య సమితిని సంస్కరించి బలోపేతం చేయడం, వర్తమాన దేశాల మధ్య అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారం వృద్ధి చేయడం, అదేవిధంగా న్యాయబద్ధమైన ప్రపంచ వ్యవస్థ సాధనకు కృషి చేయడం, అలీనోద్యమాన్ని సంస్కరించి బలోపేతం చేయడం, అలీనోద్యమ మూల సూత్రాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండడం, అభివృద్ధి చెందిన దేశాలతో అంతర్జాతీయ సంస్థలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమలో తాము పరస్పర బేరసారాలు జరుపుకునే విధంగా ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడం. సో అభివృద్ధి చెందిన దేశాలు అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలతో ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేది పరస్పర సహకారం అనేది ఉండాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ బ్రిక్స్ అండి. భారతదేశం బ్రిక్స్ ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందుతున్న బ్రెజిల్, బి అంటే బ్రెజిల్,
రష్యా, ఆర్ రష్యా, ఇండియా, ఐ, సి చైనా, దక్షిణాఫ్రికా, ఎస్ సౌత్ ఆఫ్రికా. దేశాల పేర్లతో మొదటి అక్షరాలతో బ్రిక్స్, ఓకేనా అండి, BRICS, బ్రిక్స్ అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి అంతర్జాతీయ విత్త సంస్థలను సంస్కరించాలనే ఉమ్మడి లక్ష్యంతో బ్రిక్స్ 2009లో ఏర్పాటైంది. రష్యాలో 2009లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఇక్కడ రష్యాలో 2009లో, ఓకేనా అండి. ఉమ్మడి లక్ష్యంతో ఎప్పుడు ఏర్పడింది బ్రిక్స్ అనేది? 2009లో ఏర్పాటైంది. అదే 2009లో రష్యాలో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో 4 సభ్య దేశాలు మాత్రమే, ఎన్ని ఇక్కడ 4 సభ్య దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. అయితే 2010లో దక్షిణాఫ్రికా కూడా ఈ బృందంలో చేరడంతో, ఎప్పుడు 2010లో వచ్చింది దక్షిణాఫ్రికా, అంతకుముందు 4 ఉండనమాట. ఈ బృందంలో చేరడంతో బ్రిక్స్ని సభ్య దేశాలు సంఖ్య 5కు పెరిగింది. ఈ 5 దేశాలలో కొన్ని నూతనంగా పారిశ్రామికీకరణ సాధించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఓకేనా అండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు, నూతనంగా పారిశ్రామికీకరణ సాధించి అభివృద్ధి చెందుతున్న దేశాలు. బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ దేశాలలో 40% వరకు ఉంటుంది. ఎంత ఉంటుందని? ప్రపంచ దేశాల జనాభాలో 40% వరకు ఉంటుంది. బ్రిక్స్ దేశాల మొత్తం ప్రపంచ జనాభాలో 40% వరకు ఉంటుంది. బ్రిక్స్ అంతర్జాతీయ సందర్భాలలో అన్ని రకాల ఆధిపత్య ధోరణులను వ్యతిరేకించి సమానత్వం, న్యాయం ఆధారంగా దేశాల మధ్య సంబంధాలు ఉండాలని పేర్కొంటుంది. 2014లో ఈ 5 దేశాలు విదేశాంగ మంత్రులు ఒక ప్రకటన చేస్తూ అంతర్జాతీయ సందర్భాలలో విరోధపూరితమైన భాష, ఆంక్షలు, ప్రతి ఆంక్షలు, బలప్రయోగం మొదలైనవి శాంతి సుస్థిర పరిష్కారానికి తోడ్పడవని, ఈ విషయాలన్నీ అంతర్జాతీయ న్యాయం, ఐక్యరాజ్య సమితి చార్టులలోని మూల సూత్రాలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఈ బ్రిక్స్ బృందం ఒక నూతన అభివృద్ధి బ్యాంకును, ఏకీకృత రిజర్వ్ కరెన్సీని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ జరగబోయే నూతన శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ప్రయోజనాలను గరిష్ట చేసుకోవడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తుందని సభ్య దేశాలు ప్రకటించాయి. ఏంటి ఇక్కడ? అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనం పొందడానికి గరిష్టంగా ప్రయత్నం చేస్తుందని సభ్య దేశాలు ప్రకటించాయన్నమాట. అయితే ఈ సభ్య దేశాల్లో కొన్నింటిని తమ మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? కొన్నిటి మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశం, చైనా దేశాల మధ్య, రష్యా, చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. భారతదేశం, చైనాల మధ్య సరిహద్దు సమస్యలు, అదేవిధంగా రష్యా, చైనా మధ్య సరిహద్దు సమస్యలు. అయితే ఈ 5 దేశాలు సంఘటితమై బ్రిక్స్గా ఏర్పడడం ఒక గొప్ప ప్రయత్నంగా పేర్కొనవచ్చు. ఈ 5 దేశాల స్థూల జాతీయోత్పత్తి కలిపి మొత్తం ప్రపంచ స్థాయి ఉత్పత్తిలో దాదాపు 20% వరకు ఉంటుంది. ఓకే అండి, సారీ అండి, ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? ప్రపంచ స్థాయి ఉత్పత్తిలో మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉందంటే ఇక్కడ 20% వరకు ఉంటుందన్నమాట. ఈ బ్రిక్స్ సభ్య దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల పద్ధతిలో నూతన అభివృద్ధి బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పరిచి విస్తృత విత్త సహకారానికి, అభివృద్ధి సహకారానికి కృషి చేసే షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేసేలా చేశారు. ఎందుకు ఇక్కడ? ఆర్థిక విత్త సహాయానికి, అదేవిధంగా అభివృద్ధి సహాయానికి ఏ తోడ్పడుతుంది? ఇక్కడ ప్రధాన కేంద్రంగా ఏది ఉంచారు అంటే షాంఘైని. నెక్స్ట్ భారతదేశం బిమ్స్టిక్. ఈ సంస్థను 1997 సంవత్సరంలో బంగాళాఖాత సముద్ర తీర ప్రాంత దేశాలైన దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతం, ఓకేనా, బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలైన దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, ఓకేనా అండి, ఈ 2 దేశాలు అంటే ఇక్కడున్న దేశాలు ఏం చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థలు, అంటే బిమ్స్టిక్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఇదంతా కూడా. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్, ఓకేనా అండి, మల్టీ సెక్టరల్ టెక్నికల్
అండ్ ఎకనామిక్ కోఆపరేటివ్. సి అంటే కోఆపరేటివ్, ఈ అంటే ఎకనామిక్, టీ అంటే టెక్నికల్. ఓకేనా అండి. సో ఇదంతా కూడా ఇక్కడ మల్టీ సెక్టర్, ఎంఎస్ మల్టీ సెక్టర్. ఓకేనా అండి. ఫర్ ఇనిషియేటివ్, ఐ. బి అంటే బే ఆఫ్ బెంగాల్. ఓకేనా. సంస్థ ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా, మయన్మార్, థాయిలాండ్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 4 5 6 7 దేశాలు అనమాట. ఓకేనా. ఏవి ఇక్కడ? భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. బిమ్స్టిక్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. సో ప్రధాన కార్యాలయం గురించి అడుగుతారు కానీ కొన్ని ఒకసారి క్వశ్చన్స్లో. సో ఒకసారి చూసుకోండి, ఇది కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు మేబీ. బిమ్స్టిక్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. ఈ సంస్థ 2004లో మొదటి శిఖరాగ్ర ఇప్పుడు 2004లో మొదటి శిఖరాగ్ర సమావేశం నిర్వహించింది. ఈ సంస్థ తన సభ్య దేశాల మధ్య కొన్ని కీలక రంగాల్లో సహకారం అవసరాన్ని గుర్తించింది. వీటిలో ప్రాధాన్యత రంగాలుగా వాణిజ్యం, పెట్టుబడులు, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రవాణా, సమాచార రంగం, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, శక్తి వనరులు, ఎనర్జీ, పర్యాటక రంగం, టూరిజం, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, మత్స్య సంపద, ఫిషరీస్ తదితర 6 రంగాలను 1998లో జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో గుర్తించింది. ఆ తర్వాత 8వ మంత్రుల స్థాయి సమావేశంలో మరికొన్ని కొత్త రంగాలను గుర్తించి సహకరించుకోవాలని నిర్ణయించింది. వీటిలో వ్యవసాయం, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, ఉగ్రవాద నిరోధక చర్యలు, బహుళ దేశాంతర నేరాలు, ట్రాన్స్నేషనల్ క్రైము, పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సంస్కృతి, కల్చర్, సభ్య దేశాలు ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ తదితర రంగాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అంశాలు కూడా బిమ్స్టిక్ అనే దాంట్లో సంస్థలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బిమ్స్టిక్ దేశాలు అక్షరక్రమం ఆధారంగా చైర్మన్ పదవి నిర్వహించేలా ఏర్పాటు జరిగింది. దీనితో బంగ్లాదేశ్ మొదటిసారి చైర్మన్ పదవిని నిర్వహించింది. ఏది మొదటిసారిగా చైర్మన్ పదవి నిర్వహించింది అంటే బంగ్లాదేశ్. భారతదేశం బిమ్స్టిక్ చైర్మన్ పదవిని 2001, 2006 సంవత్సరాలలో రెండు పర్యాయాలు నిర్వహించింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో బిమ్స్టిక్ అనేక ప్రాజెక్టులను, అధ్యాయాలను చేపట్టి సభ్య దేశాల మధ్య పరస్పర సహకార వృద్ధికి ఎంతో కృషి చేస్తోంది. బిమ్స్టిక్ సభ్య దేశాలు తమ మధ్య ప్రాంతీయ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని, ఫ్రీ ట్రేడ్ ఏరియా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏంటి ఇక్కడ? మధ్య ప్రాంతీయ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి అన్నమాట ఇక్కడ బిమ్స్టిక్ సభ్య దేశాలు. ఓకేనా. తమ మధ్య ఏం చేసుకున్నాయి? ప్రాంతీయ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి. సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏంటి ఇక్కడ? సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వస్తువులు, సేవా రంగాల్లో వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వస్తువులు, సేవల రంగాల్లో వాణిజ్య సహకారానికి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన వ్యవహారాల్లో సాంకేతిక సహాయ అవకాశ వృద్ధికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగే బహుళపక్ష వాణిజ్య సంభాషణలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ఈ ఒప్పందం జరిగింది. నెక్స్ట్, భారత విదేశాంగ విధానంలో తూర్పు దేశాల వైపు ప్రత్యేక దృష్టి నిలపాలనే లుక్ ఈస్ట్ పాలసీ విధానాన్ని బిమ్స్టిక్ ప్రతిపాదించింది. ఏంది ఇక్కడ? తూర్పు దేశాల వైపు ప్రత్యేక దృష్టి నిలపాలనేది ఏం చేసింది ఇక్కడ? ఏమి ఏర్పాటు చేసుకుంది అంటే లుక్ ఈస్ట్ పాలసీ విధానాన్ని బిమ్స్టిక్ ప్రతిబింబించింది. భారతదేశం బిమ్స్టిక్ సభ్యత్వం ద్వారా పొరుగున ఉన్న తూర్పు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడం, ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ సభ్యుల ఆర్థిక
సంపదను అందుబాటులోకి తెచ్చుకొని వినియోగించుకోవడం ఈ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ద్వారా సాధ్యం అవుతోంది. ఫలితంగా ప్రాంతీయ వ్యవహారాల్లో, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశం తన పాత్రను క్రియాశీలకంగా రూపొందించుకుంటుంది. నెక్స్ట్ అండి, సార్క్. వివిధ ప్రాంతాల్లోని సార్వభౌమాధికార రాజ్యాలు తమ మధ్య ఆర్థిక, సైనిక, రాజకీయేతర రంగాల్లో కొన్ని ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడానికి చేసుకునే ప్రయత్నాలను అంతర్జాతీయ సంబంధాలలో ప్రాంతీయవాదంగా అభివర్ణించవచ్చు. కొన్ని క్రియాశీల దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి చేసే యత్నాలలో ప్రాంతీయవాదం అవతరిస్తుంది. చాలా వరకు ఈ ఏర్పాట్లు భౌగోళిక సామీప్యత ప్రాతిపదికన జరుగుతుంది. జరుగుతుందన్నమాట కొన్ని ఏర్పాట్లు అనేటివి. ఈ ప్రాంతీయ సహకార సంస్థలలో ఈ ప్రాంతానికి చెందిన కొన్ని దేశాలు కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం ప్రాంతీయవాదంలోని ఒక కొత్త తరహా ధోరణిగా పేర్కొనవచ్చు. ఓకే అండి. సో ఇదంతా కూడా సార్కులో ఉన్నటువంటి సభ్య దేశాలండి. ఓకేనా, ఇవన్నీ కూడా. సో ఈ 1 2 3 4 5 6 7 8 ఉంటాయి అండి ఇందులో సభ్య దేశాలు. ఓకే, ఇది నేపాల్, ఇది శ్రీలంక ఫ్లాగ్ అండి, ఇది పాకిస్తాన్ ఫ్లాగు, ఇండియా ఫ్లాగు, ఇది బంగ్లాదేశ్ యొక్క ఫ్లాగు, తర్వాత ఇది భూటాన్ యొక్క ఫ్లాగు. ఓకే, ఇదేమో మాల్దీవ్స్ యొక్క ఫ్లాగు. ఓకేనా అండి. తర్వాత ఇది ఓకే అండి. ఓకేనా అండి, ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్లాగ్ అండి. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, శ్రీలంక. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రాంతీయ సహకార సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్, యూరోపియన్ ఆర్థిక సమాజం ఈఈసి, ప్రస్తుత యూరోపియన్ యూనియన్ EU మొదలైనవి ఉదాహరణగా చెప్పవచ్చు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ అంటే మొదటి అక్షరం సార్క్ SAARC దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు. ఓకేనా అండి, బంగ్లాదేశ్ అధ్యక్షుడు. ఓకేనా, ఇంతకుముందు బిమ్స్టిక్ దాంట్లో కూడా మొదటిగా జరిగిన సమావేశం చైర్మన్ ఎవరు తీసుకుని ఇక్కడ బంగ్లాదేశ్లోనే తీసుకోవడం జరిగింది, అతనే ఫస్ట్ సమావేశం. తర్వాత ఇక్కడ దీని ఒక ప్రధాన కార్యం బిమ్స్టిక్ ప్రధాన కార్యం ఏ విధంగా ఎక్కడుంది అంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడేంటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు. సార్కును లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. ఎప్పుడు? డిసెంబర్ 8, 1985న. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు 7 సభ్య దేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏప్రిల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్కులో మొత్తం 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఓకేనా అండి. ఇది ఏర్పడినప్పుడు ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయి? 7 ఉండే. లాస్ట్కి యాడ్ అయింది ఏంటి ఇక్కడ? ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటి గుర్తుపెట్టి సరిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కదా. లాస్ట్కి వచ్చింది ఏది అని అంటే చివరిగా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడు అంటే ఏప్రిల్ 3, 2007 రావడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఉండే ఏంటి ఇక్కడ? బంగ్లాదేశ్, భూటాన్, బి. ఓకేనా, బంగ్లాదేశ్, భూటాన్. నెక్స్ట్ ఇండియా, ఎట్లా గుర్తుకుంటుంది మనది కాబట్టి. నెక్స్ట్ మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ గుర్తుకుంటే నేపాల్ ఈ విధంగా మన సరిహద్దు పైన కొంచెం బార్డర్కి పైన ఉంటుంది కాబట్టి నేపాల్ గుర్తుకుంటే, తర్వాత మాల్దీవ్స్, తర్వాత ఓకేనా అండి. నెక్స్ట్ శ్రీలంక ఎట్లాగో మనకి కింద ఉంటుంది డౌన్గా. సో ఓకే. నెక్స్ట్ ఓకే అండి. ఇక్కడ ప్రస్తుతం సార్కులో మొత్తం 8 దేశాలు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సార్క్ భాగస్వామ్య దేశాలు.
సభ్యదేశం పేరు, సభ్యత్వం పొందిన సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ 2007 లాస్ట్లో అయితే కానీ, సో ఫస్ట్ ఇక్కడ ఇదే వచ్చి లాస్ట్లో ఎంట్రీ అయింది, ఫస్ట్లో ఇదే నేమ్ తీసుకున్నాం ఇక్కడ జస్ట్ ఆర్డర్ వైజ్గా అండి. ఆఫ్ఘనిస్తాన్ 2007, బంగ్లాదేశ్ 1985, భూటాన్ 1985, భారతదేశం 1985, మాల్దీవ్స్ 1985, నేపాల్ 1985, పాకిస్తాన్ 1985, శ్రీలంక 1985. సో ఈ 7 కూడా సేమ్ ఇయర్, ఓకేనా, 1985. ఇది ఒక్కటి స్పెషల్, ఆఫ్ఘనిస్తాన్ 2007. నెక్స్ట్ అండి, సార్క్ లక్ష్యాలు. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమ రంగాన్ని వృద్ధి చేసి జనాభా జీవన పరిస్థితులకు గుణాత్మకంగా వృద్ధి చేయడం, దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమిష్టి స్వావలంబనను బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగీరపరచడం, సభ్య దేశాలు తమ సమస్యల పట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహకారంతో తోడ్పాటు అందించుకోవడం. నెక్స్ట్ అండి, సార్క్ సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు. 2000 సంవత్సరంలో ఆరంభమైన నూతన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సార్క్ దేశాలు ఏర్పరచుకున్నాయి. వీటిలో విద్య, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఉగ్రవాదం, ప్రపంచ వాతావరణ మార్పులు, సమాచార సాంకేతిక అనుసంధానం తదితర రంగాల్లో అభివృద్ధిని సాధించే దిశగా సహస్రాభివృద్ధి అభివృద్ధి లక్ష్యాలను ఓకేనండి ఏర్పరచుకుంది. నెక్స్ట్ తర్వాత 18వ సార్క్ శిఖరాగ్ర సమావేశం నేపాల్ 2004. MDGS ఓకేనండి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఓకేనా ఏర్పరచుకుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 18వ సార్క్ శిఖరాగ్ర సమావేశం నేపాల్ 2014. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. సో ఈయన వచ్చింది కూడా అప్పుడే కదా అండి, నరేంద్ర మోదీ గారు. ఓకే, దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సహకారం ప్రజల పరస్పర ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా, సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యేక సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా, సమాచారం సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమవుతాయని భారతదేశం భావిస్తోంది. కాట్మండ్ ప్రకటన పేరుతో నవంబర్ 27, 2014 సభ్య దేశాలు సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా ప్రాంతీయ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే అవసరాన్ని తెలియజేశాయి. ఇదే విధంగా దక్షిణాసియా ఆర్థిక యూనియన్ విషయంలో నిబద్ధతను పునరుద్ఘాటించాయి. సార్క్ అభివృద్ధి నిధి పేరుతో సాంఘిక అభివృద్ధిని బలోపేతం చేయడం, దక్షిణాసియాను పేదరికం నుంచి విముక్తి చేయడం వల్ల గట్టి ప్రయత్నాలు చేయాలని ప్రకటించింది. దక్షిణాఫ్రికాను పేదరికం నుంచి విముక్తం చేయడం వల్ల గట్టి ప్రయత్నాలు చేయాలని ప్రకటించాయన్నమాట. 18వ శిఖరాగ్ర సమావేశం సార్క్ ఓకేనా అండి. నెక్స్ట్ ద 18th సార్క్ సమ్మిట్. సార్క్ మొదటి శిఖరాగ్ర సమావేశం 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది ఓకేనా అండి. బెమ్స్టిక్ కూడా సేమ్ ఆ విధంగా జరిగింది. తర్వాత ఆ చైర్మన్ అనమాట ఇక్కడ. భారతదేశం 2వ, 8వ, 14వ ఏంటి ఇక్కడ 2వ, 8వ, 14వ శిఖరాగ్ర సమావేశాలు 1986, 1995, 2007 సంవత్సరాలలో వరుసగా నిర్వహించింది.
అభివృద్ధి లక్ష్యాలు సాధన దిశగా సార్క్ ఒక ముఖ్యమైన సంస్థగా రూపొందుతోంది. ఒక వ్యవస్థగా కొనసాగడం సార్క్ ఘన విజయంగా పేర్కొనవచ్చు. అయితే సభ్యదేశాల మధ్య అభిప్రాయ భేదాల రీత్యా సార్క్ భవిష్యత్తుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఉత్తమమైన ప్రాంతీయ సమైక్యత సాధించవచ్చు. ఐక్యరాజ్య సమితి. ఓకేనా? నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో శాంతి భద్రతలను ప్రదర్శించడానికి ఏర్పడిన ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఐక్యరాజ్య సమితిని పేర్కొనవచ్చు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో లీగ్ ఆఫ్ నేషన్స్ పేరుతో ఏర్పడిన నానాజాతి సమితి వైఫల్యం చెందింది. రెండో ప్రపంచ యుద్ధం నానాజాతి సమితి వైఫల్యం చెందింది. ఇది 10th క్లాస్లో ఉంటుందండి, ఒకసారి చూసుకోండి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో కొన్ని మిత్ర రాజ్యాల ఈ అభివృద్ధి సంస్థను స్థాపించడానికి చొరవ చూపాయి. మొదటిసారిగా ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన అట్లాంటిక్ చార్టర్డ్ 1941 ద్వారా వ్యక్తమయ్యింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ సంతకాలు చేసిన ఈ అట్లాంటిక్ చార్టర్ ఒప్పందంలో ప్రతిపాదనగా ఉంది. అట్లాంటిక్ చార్టర్ ద్వారా ఈ ఇద్దరు నాయకులు కొన్ని మూల సూత్రాలను ఏర్పరిచారు. వాటిలో జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు, సహజ వనరులపై అన్ని దేశాలకు సమాన అవకాశాలు, సముద్రాలను ఉపయోగించుకునే స్వాతంత్రం, నిరాయుధీకరణ తదితర అంశాలకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పుట్టుక. అట్లాంటిక్ చార్టర్లో వెలుబుచ్చిన భావనను అంతర్భాగం చేసి ఐక్యరాజ్య సమితి ప్రకటనను 26 దేశాలు జనవరి 1, 1942న విడుదల చేశాయి. ఎప్పుడు ఇక్కడ 26 దేశాలు జనవరి 1, 1942న ఓకేనా అండి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రకటనను ఇక్కడ ఏం చేసింది, విడుదల చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు అక్టోబర్ 30, 1943న మాస్కో ప్రకటనను ఆమోదించాయి. విశ్వశాంతిని కోరుకునే రాజ్యాల మధ్య సార్వభౌమాధికార సమానత్వం ఉండాలనే మూల సూత్రం ప్రాతిపదిక ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పరచవలసిన అవసరాన్ని ఈ ప్రకటనలో దేశాలు అంగీకరించాయి. ఈ 4 దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి నిర్మాణంపై ఒక ముసాయిదాను తయారు చేయడానికి 1944 అక్టోబర్ నెలలో అమెరికాలోని వాషింగ్టన్ నగరపు డంబర్టన్ ఓక్స్లో సమావేశమయ్యారు. మళ్ళీ 1945లో యాల్టాలో సమావేశమైన ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ ఒక నూతన అంతర్జాతీయ సంస్థను ఏర్పడడానికి విశ్వశాంతిని కోరుకునే అన్ని రాజ్యాలతో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే విధంగా 44 రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయకోవిధుల కమిటీ కూడా వాషింగ్టన్లో సమావేశమై అంతర్జాతీయ న్యాయస్థానం ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి సహాయతమైంది. ఎప్పటికైంది 44 రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయకోవిధుల కమిటీ అన్నమాట. సమావేశం ఇక్కడంటే చివరగా 50 దేశాలకు చెందిన ప్రతినిధులు 1945 ఏప్రిల్ 25, 26 తేదీలో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమై డంబర్టన్ ఓక్స్ ప్రతిపాదనలు, అంతర్జాతీయ న్యాయస్థానం రాజ్యాంగ ముసాయిదాను చర్చించాయి. ఈ సమావేశంలో ప్రస్తుత ఐక్యరాజ్య సమితి చార్టర్ను, అంతర్జాతీయ న్యాయస్థానం రాజ్యాంగ ముసాయిదాను సవివరంగా చర్చించి ఆమోదిస్తూ సంతకాలు చేశారు. ఈ చార్టర్
1945 అక్టోబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 1946 నుంచి ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభ, భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యదర్శి విధుల నిర్వహణ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ఆశయాలు. ఐక్యరాజ్య సమితి ఈ క్రింది ఆశయాలతో ఏర్పడింది: రాబోయే తరాలను యుద్ధ ఉపద్రవాల నుంచి కాపాడడం, మానవులందరికీ హక్కులు, గౌరవప్రదమైన జీవనం లభించేలా చూడడం, స్త్రీ పురుషుల మధ్య సమాన హక్కులను ప్రోత్సహిస్తూ వివిధ చిన్న పెద్ద రాజ్యాల మధ్య సమాన ఆదరణ చూపడం, అంతర్జాతీయ న్యాయం పట్ల గౌరవాన్ని పెంపొందించి అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన నిబంధనల అమలును బాధ్యతగా స్వీకరించి న్యాయం, గౌరవం పటిష్టలకు చర్యలు తీసుకోవడం, సాంఘిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను, మంచి ఇరుగు పొరుగు రాజ్యాలను ఏర్పరచుకునేలా ప్రోత్సహించటం, అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించటం, ఉమ్మడి ప్రయోజనాల కోసం మినహా సాయుధ శక్తిని ఎప్పుడు ఉపయోగించుకుంటూ ఉండడం, ప్రపంచంలోని ప్రజలందరి సాంఘిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నించడం. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలోని అంశాలండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంటే ఐక్యరాజ్య సమితికి రాజ్యాంగం వంటిది. దీనిలో 3 ప్రకరణలు 19 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నున్నాయి ఇక్కడ? 3 ప్రకరణలు 19 అధ్యాయాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని వివిధ అంగాలు, కార్యశీరుల ఆశయాలు, ప్రధాన మూల సూత్రాలను ప్రవేశిక పేర్కొంటుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ ప్రవేశిక ఈ సంస్థకు లక్ష్యాలను నిర్దేశిస్తూ మానవాళి సమైక్యత, సానుభూతులకు మార్గదర్శక స్ఫూర్తిగా పనిచేస్తుంది. అంటే ఇది జస్ట్ ఎలాంటిదంటే రాజ్యాంగం లాంటిది అనమాట. సో రాజ్యాంగంలో ఒక ప్రకరణాలు, అధ్యయనాలు, అదేవిధంగా ప్రవేశిక, సో ఇవన్నీ కూడా ఉంటాయి దీని కూడా. నెక్స్ట్ సభ్యత్వం. మొదటగా జూన్ 25, 1945న శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్పై సంతకాలు చేసిన 50 దేశాలు ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యులుగా, ఒరిజినల్ మెంబర్స్గా పరిగణిస్తారు. విశ్వ శాంతిని కోరుకునే ఇతర రాజ్యాలు ఐక్యరాజ్య సమితిలోని చార్టర్డ్ ఆశయాలు, మూల సూత్రాలపై విశ్వాసం కలిగి వాటిని ఆమోదించి కాలక్రమంలో సభ్యత్వం పొందవచ్చు. అంటే ఐక్యరాజ్య సమితిలోని సభ్యత్వం నిష్పాక్షికంగా, బహిరంగంగా అన్ని రాజ్యాలకు అవకాశం కల్పించింది. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించే ఏ రాజ్యమైనా ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్యునిగా చేరవచ్చు. భద్రతా మండలి సిఫారసుల మేరకు సాధారణ సభ ఆమోదంతో ఐక్యరాజ్య సమితి సభ్యత్వం లభిస్తుంది. ఏంటి ఇక్కడ? భద్రతా మండలి సిఫారసుల మేరకు సాధారణ సభ ఆమోదంతో ఐక్యరాజ్య సమితి సభ్యత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రధాన అంశాలు. ఐక్యరాజ్య సమితి 6 ప్రధాన అంగాల ద్వారా పనిచేస్తుంది. అవి సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ సంఘం, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. వీటిలో ధర్మకర్తృత్వ మండలి ప్రస్తుతం పనిచేయడం లేదు. ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన అంగాలకు నిర్దిష్టమైన నిర్మాణం, విధులు ఉన్నాయి. సాధారణ సభ. ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభ ఒక ప్రధాన శాసన నిర్మాణ విభాగంగా, సమాలోచన వేదికగా ఉంటుంది. దీని ప్రపంచ పట్టణాలకు సమావేశ వేదిక. దీని ఏమంటారు ఇక్కడ? ప్రపంచ పట్టణాలకు సమావేశ వేదిక, మీటింగ్ వెన్యూ ఆఫ్ ద వరల్డ్ టౌన్స్ అని అభివర్ణిస్తారు. ప్రస్తుతం సాధారణ సభలో 194 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రతి సభ్యరాజ్యం 5 ప్రతినిధులను సమావేశానికి పంపవచ్చు. అయితే తీర్మానాలపై 1 ఓటు మాత్రమే హక్కుగా ఉంటుంది. విధులు. అంతర్జాతీయ వ్యవహారాలకు ఒక సమాలోచన వేదికగా సాధారణ సభ పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి పనితీరును సాధారణ సభ చర్చించే అధికారాన్ని, విచారణ జరిపే అధికారాన్ని, సమీక్షించే అధికారాన్ని, పర్యవేక్షణ జరిపే అధికారాన్ని, సిఫారసు చేసే అధికారాన్ని, విమర్శించే అధికారాన్ని కలిగి ఉంది. ఈ సాధారణ సభ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క పనితీరు పైన, జరిపే విచారణ పైన,
తర్వాత సమీక్ష అధికారం పైన, అదేవిధంగా పర్యవేక్షణ జరిపే విధానం పైన, అన్నిటి అధికారుల పైన దీనికి అధికారం అనేది ఉందన్నమాట. సాధారణ సభ ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలకు చర్చించి సిఫారసులు చేయడం, అంతర్జాతీయ సాంఘిక ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశం చేస్తూ పర్యవేక్షించడం, స్వయం పాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించటం, ఐక్యరాజ్య సమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి వార్షిక బడ్జెట్ను ఆమోదించటం, భద్రతా మండలికి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. ఎంతమంది ఇక్కడ? 10 మంది తాత్కాలిక సభ్యులు భద్రతా మండలికి. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 54 సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది. సో సాధారణ సభ మొత్తం ఏం చేస్తుంది ఇక్కడ? భద్రతా మండలికి 10 మందిని తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది, ఆర్థిక సాంఘిక మండలికి 54 మందిని ఎన్నుకుంటుంది, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మందిని ఎన్నుకుంటుంది న్యాయమూర్తులను, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని కూడా సాధారణ సభ ఎన్నుకుంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ను అవసరమైన సవరణ చేసి అధికారం సాధారణ సభకు ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోవడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్య రాజ్యాలను తొలగించడానికి సాధారణ సభను అధికారం ఉంటుంది. నెక్స్ట్, భద్రతా మండలి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతా మండలిని పేర్కొనవచ్చు. ఇది కార్యనిర్వాహక విభాగంగా. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలని, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలని చెప్పవచ్చు. ఓకేనా? వీటిలో సభ్యత్వం ఉన్న దేశాలను ఏమంటాం మనం ఇక్కడ? 5 రాజ్యాలు శాశ్వత దేశాలని, అదేవిధంగా వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలను చెప్పవచ్చు. ఓకేనండి. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ 2 సంవత్సరాల పదవి కాలానికి ఎన్నుకుంటుంది. 2 ఇయర్స్ పదవి కాలం మీద వాటికి 2 ఇయర్స్. దేనికి? 10 తాత్కాలిక దేశాలకు. శాశ్వతంగా ఉండే రాజ్యాలు ఆ విధంగా ఉండిపోతాయి అన్నమాట. ఈ 10 తాత్కాలిక దేశాలలో 5 ఆఫ్రికా ఆసియా ఖండాల నుంచి, 1 తూర్పు యూరోపియన్ నుంచి, 2 లాటిన్ అమెరికా ఖండం నుంచి, 2 పశ్చిమ యూరప్ తదితర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నుకవుతాయి. ఇదే కాక ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యానికి కానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతా మండలి కోరవచ్చు. భద్రతా మండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతా మండలికి సహాయం అందించడానికి 3 స్థాయి సభ్యులు ఉంటారు. ఎంతమంది స్థాయి సభ్యులు ఉంటారంటే భద్రతా మండలికి సహాయం అందించడానికి 3 స్థాయిలలో 3 లెవెల్స్లో ఉంటారు అన్నమాట ఇక్కడ. ఓకేనా అండి? అధికారాలు, విధులు. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్య సమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతా మండలి అధికారాల, విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు నిర్వహణకు, కార్యాచరణకు అమలు చేసి శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారణ చర్యలు చేపడుతుంది. ఐక్యరాజ్య సమితిలోని కొన్ని సభ్యులను చేర్చుకోవడానికి లేదా సభ రాజ్యాలను సమితి నుంచి తొలగించడానికి సాధారణ సభకు సిఫారసు చేస్తుంది. సాధారణ సభతో పాటు భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని, అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తులను ఎన్నుకుంటుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్కు అవసరమైనప్పుడు సవరణలు చేయడానికి సాధారణ సభకు సిఫారసు చేస్తుంది. నెక్స్ట్ అండి, ఇప్పటిదాకా అయిపోయినంత భద్రతా మండలి. నెక్స్ట్ ఆర్థిక సాంఘిక మండలి. ఆర్థిక సాంఘిక మండలిలో 54 సభ్యులు ఉంటారు. సాధారణ సభ ఈ సభ్యులను భద్రతా మండలి సిఫారసుల మేరకు 3 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నుకుంటుంది. ఈ మండలిలోని సభ్యులలో 3వ వంతు మంది ప్రతి సంవత్సరం పదవి విరమణ చేస్తారు.
ఈ సభ్యులే కాక భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు కూడా ఈ మండలి సమావేశంలో పాల్గొంటాయి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ లెక్క రాజ్యసభ అనుకోవచ్చండి. జస్ట్ అట్లా రాజ్యసభను మనం ఊహించుకుంటే ఈ భద్రతా మండలి కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఈ మండలి సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక సాంఘిక మండలి ప్రతి సంవత్సరం 2 సార్లు సమావేశం అవుతుంది. ఒకసారి న్యూయార్కులో, మరోసారి జెనీవాలో. సమావేశమయ్యే విధంగా సమావేశ వేదికలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రజలు సాంఘిక ఆర్థిక పురోగతికి సంబంధించిన వ్యవహారాలను ఈ మండలి చర్చిస్తోంది. విధులు. ఆర్థిక సాంఘిక మండలి ఈ క్రింది విధులను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ సాంఘిక ఆర్థిక అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరిపిన తర్వాత కొన్ని నిర్మాణాత్మక సూచనలు, సిఫారసులు చేస్తోంది. అంతర్జాతీయ సాంఘిక ఆర్థిక, సాంస్కృతిక, విద్యా విషయక, వైజ్ఞానిక అంశాలకు సంబంధించి అధ్యయనాలు, సర్వేలు, నివేదికలు రూపొందించి నిర్వహిస్తోంది. ప్రపంచంలో మానవ హక్కులు, స్వేచ్ఛల పట్ల గౌరవం పెంపొందడానికి అనేక సిఫారసులు చేస్తుంది. సాధారణ సభ పరిధిలోని అన్ని చర్చనీయాంశాలపై అంతర్జాతీయత ఒప్పందాల ముసాయిదాలను రూపొందిస్తుంది. సాంఘిక ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ సమావేశాలు నిర్వహిస్తోంది. అభివృద్ధి చెందని అనగా వెనుకబడిన దేశాలకు సాంకేతిక సహాయం అందించడానికి ఉద్దేశించే కార్యక్రమాలను విద్యావేత్తలు, వ్యాపార వర్గాల ప్రతినిధులు సలహా సంప్రదింపులతో నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే వెనుకబడిన దేశాలు ఏవైతే ఉంటాయో, అభివృద్ధి చెందని ఏవైతే ఉంటాయో వాటికి సాంకేతిక సహాయం అనేది అందిస్తుంది అన్నమాట. అదేవిధంగా విద్యావేత్తలు, వ్యాపార వర్గాలకు ప్రతినిధులు సలహా సంప్రదింపులతో నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. నెక్స్ట్ ధర్మకర్తృత్వ మండలి. ఇప్పుడు నిర్వహిస్తుందన్నది లేదు అనేది అక్కడే చెప్పింది, స్టార్టింగ్లో ఉందన్నమాట. ఇది స్వతంత్రానికి, స్వపరిపాలనకు సిద్ధంగా లేని ప్రాంతాలను ధర్మకర్తృత్వ ప్రదేశాలుగా గుర్తించి, ఇక్కడ స్వతంత్రానికి అదేవిధంగా స్వపరిపాలనకు సిద్ధంగా లేని ప్రాంతాలను ధర్మకర్తృత్వ ప్రదేశాలుగా గుర్తించి వాటి ప్రయోజనాలను పరిరక్షించడానికి ధర్మకర్తృత్వ మండలిని 1947లో ఏర్పరిచారు. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన పద్ధతులలో శిక్షణనిచ్చి ప్రపంచ వ్యవస్థలో వాటికి గౌరవప్రదమైన సముచిత స్థానం ఏర్పరచడానికి ఈ మండలి కృషి చేస్తోంది. ధర్మకర్తృత్వ మండలిలో భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు, పరిపాలక అధికారం లేని దేశాలు, ధర్మకర్తృత్వ ప్రాంతాలను నిర్వహించే సభ్య దేశాలు, పరిపాలనా అధికారం గల దేశాలు, సాధారణ సభ ద్వారా పరిపాలనా అధికారం గల దేశాలు, పరిపాలనా అధికారం లేని దేశాల మధ్య సమానత్వం సాధించడానికి ఎన్నికయ్యే దేశాలు ఉన్నాయి. ధర్మకర్తృత్వ ప్రాంతాలన్నీ స్వయం నిర్ణయాధికార హక్కు ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించాయి. అందువల్ల ధర్మకర్తృత్వ మండలి నిర్వహించవలసిన బాధ్యతలన్నీ పూర్తయ్యాయి. దీనికి అనుగుణంగా ధర్మకర్తృత్వ మండలి కార్యనిర్వర్తనను నవంబర్ 1, 1994 నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే ఇది నిర్వహించాల్సిన పనులన్నీ పూర్తయిపోయినాయి కాబట్టి దీన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దాని పదవి మళ్ళీ కొనసాగించవచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్పుడు నవంబర్ 1, 1994 తాత్కాలికంగా నిలిపివేశారు. దేన్ని? ధర్మకర్తృత్వ మండలిని. అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్య సమితికి గల ప్రధాన న్యాయశాఖ అంగంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పేర్కొంటారు. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్లోని ది హేగ్ను ప్రధాన కార్యాలయంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఈ న్యాయమూర్తులు 9 సంవత్సరాల పదవి కాలాన్ని కలిగి ఉంటారు. ఎన్ని ఇయర్స్? ఇక్కడ 9 ఇయర్స్. వీరిలో 3వ వంతు మంది న్యాయమూర్తులు ప్రతి 3 సంవత్సరాల సమాప్తికి పదవి విరమణ చేస్తారు. ఈ న్యాయమూర్తులు తమ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి తమలో తాము ఒక అధ్యక్షుణ్ణి, ఒక ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. వీరి జీతభత్యాలను సాధారణ సభ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు దౌత్యపరమైన ప్రత్యేక హక్కులు, సంరక్షణలు, మినహాయింపులు కలిగి ఉంటారు.
విధులు. అంతర్జాతీయ న్యాయస్థానం సభ్య రాజ్యాలు నివేదించిన కేసులను విచారణకు స్వీకరిస్తుంది. వివాదానికి సంబంధించిన పక్షాలు అనగా రాజ్యాలు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని అంగీకరించి వ్యయాలను భరించవలసి ఉంటుంది. ఈ న్యాయస్థానం విచారణ పరిధిలో అంతర్జాతీయ ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, బహుళపక్ష ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు ఉంటాయి. అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధి 2 రకాల స్వభావాలను కలిగి ఉంటుంది. ఒకటి కరణీయ పరిధి, రెండోది సలహారూపక పరిధి. మొదటిది తరహా అధికార పరిధిలో వివాదానికి సంబంధించిన పక్షాల అనగా రాజ్యాలు అంగీకారంతో విచారణ జరుగుతుంది. సాధారణంగా అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలు, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంఘాలకు సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని అర్థ వివరణ చేస్తోంది. రెండో తరహా అధికార పరిధిలో అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితిలోని సాధారణ సభ కానీ, భద్రతా మండలి కానీ, ఇతర ప్రత్యేక ఏజెన్సీలు కానీ సలహాలు కోరినప్పుడు న్యాయ సలహా అందిస్తుంది. ఈ విధంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటి వరకు 79 న్యాయ తీర్పులను, 25 సలహా అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఓకేనండి. నెక్స్ట్ సచివాలయం. ఐక్యరాజ్యసమితి ప్రధాన పరిపాలనా విభాగంగా సచివాలయాన్ని పేర్కొనవచ్చు. భద్రతా మండలి సిఫారసుల మేరకు సాధారణ సభ 5 సంవత్సరాలకు నియమించే ప్రధాన కార్యదర్శి ఈ సచివాలయానికి నాయకత్వం వహిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు మిగిలిన ప్రత్యేక ఏజెన్సీల నిర్ణయాలను, తీర్మానాలకు అమలు చేసే ప్రధాన బాధ్యత సచివాలయంపై ఉంటుంది. ఐక్యరాజ్యసమితి సచివాలయంలో 8,900 మంది వివిధ స్థాయిల ఉద్యోగులు ఉంటారు. 170 దేశాల నుంచి సేకరించిన ఆదాయంతో క్రమబద్ధ బడ్జెట్ రూపొందించి సచివాలయ పరిపాలన జరుపుతుంది. ప్రధాన కార్యదర్శి విధులు. ఐక్యరాజ్యసమితి చార్టర్డ్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను, బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి: అంతర్జాతీయ శాంతిభద్రతను విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ, భద్రతా మండలి ముందు నివేదిస్తారు. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికలను ప్రతి సంవత్సరం తయారు చేస్తాడు. భద్రతా మండలి వినతిపై కానీ, ఐక్యరాజ్యసమితిలో మెజారిటీ సభ్యుల కోరికపై కానీ సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిస్టర్ చేసి అధికారిలాగా వ్యవహరిస్తారు. వివిధ సందర్భాల్లో ఐక్యరాజ్యసమితి ఏర్పరిచిన శాంతి పరిరక్షకుల దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి తన విధుల నిర్వహణలో 11 మంది అధీన కార్యదర్శులు, తర్వాత 5 మంది ఇక్కడ అండర్ సెక్రటేరియస్, తర్వాత 5 మంది ఉపకార్యదర్శులు, డిప్యూటీ సెక్రటేరియస్ సహాయం పొందుతారు. ఐక్యరాజ్యసమితి సచివాలయంలో 8 పరిపాలనా విభాగాలు ఉంటాయి. ఎన్నుంటాయి? 8. ఐక్యరాజ్యసమితికి నార్వే దేశానికి చెందిన ట్రాంగ్వై హల్వోలం లై మొదటి ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుత దక్షిణ కొరియా దేశానికి చెందిన బాన్ కీ మూన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులు: ట్రైగ్వి హాల్వోలంవై, నార్వే దేశస్థుడు, 1946 ఫిబ్రవరి 1952 నవంబర్ వరకు. డేగ్ హెమర్స్కోజాల్డ్, స్వీడన్, 1953 to 1961 ఏప్రిల్ సెప్టెంబర్. యూ థాంట్
2 పర్యాయాలు బర్మా, మయన్మార్ 1961 నవంబర్, 1971 డిసెంబర్. కార్డ్ వాల్డిమ్ 2 పర్యాయాలు ఆస్ట్రియా 1972 జనవరి, 1981 డిసెంబర్. జెనియర్ పెరేజ్ డిక్యులర్ 2 పర్యాయాలు పెరు 1982 జనవరి, 1991 డిసెంబర్. బుత్రోస్ గలీ ఈజిప్ట్ 1992 జనవరి, 1996 డిసెంబర్. కోఫీ అన్నాన్ 2 పర్యాయాలు ఘనా 1997 జనవరి, 2006 డిసెంబర్. బాన్ కీ మూన్ 2 పర్యాయాలు దక్షిణ కొరియా 2007. ఓకేనా అండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గాడ్విన్ జెబ్ 1945 అక్టోబర్ నుంచి 1946 ఫిబ్రవరి వరకు పనిచేశారు. ఈయన యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్కు చెందినవాడు. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీలు. ఈ క్రింద పేర్కొన్నవి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీలలో ప్రధానమైనవి. వాటి ప్రధాన కార్యాలయాలు ప్రారంభ సంవత్సరం కూడా సూచించబడ్డాయి. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్యారిస్ 1865. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ బెర్నీ 1874. అంతర్జాతీయ కార్మిక సంఘం జెనీవా 1909. ILO UPO ITU. అంతర్జాతీయ కార్మిక సంఘం ILO జెనీవా 1990. అంతర్జాతీయ అభివృద్ధి పునర్నిర్మాణ బ్యాంకు IBRD వాషింగ్టన్ 1945. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వాషింగ్టన్ 1945. అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ FAO రోమ్ 1946. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO జెనీవా 1948. ఇందులో నుంచి జీకేలో వచ్చే ఛాన్స్ ఉంటాయండి, ప్రధాన కార్యాలు ఎక్కడ ఉన్నాయో అనేది. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ సంస్థ WMO జెనీవా 1951. ఐక్యరాజ్య సమితిలోని సంస్కరణల ఆవశ్యకత. ఐక్యరాజ్య సమితిని నిర్మాణ రీత్యా సంస్కరించవలసిన అవసరాన్ని అనేక మంది పేర్కొంటారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. వీరి జీతభత్యాలను సాధారణ సభ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు దౌత్యపరమైన ప్రత్యేక హక్కులు, సంరక్షణలు, మినహాయింపులు కలిగి ఉంటాయి. వలస విమోచన వల్ల అనేక నూతన రాజ్యాలు అవతరించాయి. అందువల్ల ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. దీని ద్వారా ఐక్యరాజ్య సమితి నిర్మాణాన్ని ప్రజాస్వామీకరించవచ్చు. స్వతంత్ర శాంతి పరిరక్షక దళాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచవలసి ఉంది. ఐక్యరాజ్య సమితి తీవ్ర నిధుల కొరతను, రుణభారాన్ని నిర్మూలించడానికి తన స్వంత విత్త వ్యవస్థ ఉండాలి. 5 పెద్ద దేశాలకు గల వీటో అధికారాన్ని రద్దు చేయాలి. ఐక్యరాజ్య సమితి ప్రభుత్వేతర సంస్థల మధ్య అనుబంధాన్ని పెంచాలి. సారాంశం అండి. అంతర్జాతీయ సమాజంలోని ప్రతి రాజ్యం ఇతర రాజ్యాలతో సత్సంబంధాలు నిర్వహించుకోవడానికి విదేశాంగ విధానం అవసరమవుతుంది. భారత విదేశాంగ విధానం సాదా నిర్ణాయకాలు, అంతర్జాతీయ నిర్ణాయకాలు, బాహ్య నిర్ణాయకాలు ఆధారంగా రూపకల్పన జరుగుతుంది. అదేవిధంగా భారత విదేశాంగ విధానానికి అనేక ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో అంతర్జాతీయ శాంతికి కృషి చేయడం, పంచశీల సూత్రాలను గౌరవించటం, అలీనోద్యమాన్ని నిబద్ధతతో నిర్వహించటం తదితర లక్షణాలు ఉన్నాయి. అలీనోద్యమ ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో నూతనంగా స్వతంత్రం పొందిన దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. అలాగే భారతదేశం బ్రిక్స్, బిమ్స్టిక్ తదితర సంస్థలు సభ్యత్వం పొంది జాతీయ ప్రయోజనాల సాధనకు కృషి చేస్తోంది. దక్షిణాసియా, ప్రాంతీయ సహకార సంస్థ సార్కులు సభ్యత్వం ద్వారా భారతదేశం ప్రాబల్యాన్ని
పెంచుకుంటోంది. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికి సార్క్ ఎంతో కృషి చేస్తోంది. ఈ విధమైన అంతర్జాతీయ సంస్థలు వివిధ దేశాల మధ్య సహకార సంబంధాలను బలోపేతం చేస్తాయి. వీటిలో ఐక్యరాజ్య సమితి చారిత్రక పరిణామ క్రమంలో ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి బయలుపడింది. భవిష్యత్ తరాలు ప్రపంచ శాంతికి, ప్రపంచ పౌర సమాజ స్థాపనకు ఈ అంతర్జాతీయ సంస్థల సేవలు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే అండి, ఈ రోజుతోని క్లాస్ ఫినిష్ అయిపోయిందండి. పాలిటీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకేనా అండి, నెక్స్ట్ హిస్టరీ స్టార్ట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. సో సిలబస్ లెంతీ అనుకోకుండా ప్లీజ్ కొంచెం ఒక్కసారైనా ఏముందో టెక్స్ట్ బుక్ పరంగా ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.